నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. విజ్ఞాన్ గారితో బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ ఏంటో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. నిన్న బిగ్ బాస్ చూశారు, చాలా కామెంట్స్ వస్తున్నాయి సోనియా మీద. ఈమె నోరు ఏంటి, అసలు అది నోరా డ్రైనేజా అని విష్ణుప్రియ మీద టార్గెట్ చేసేసింది. ఆ టార్గెట్ని ఇంట్లో అందరికీ కూడా స్ప్రెడ్ చేసేస్తుంది. గేమ్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అమ్మాయిది, సోనియాది? సో యాక్చువల్గా చెప్పాలి అంటే ఇప్పుడు నేను నిన్ను గిల్లితే నేను గిల్లేది నీకు నాకు మాత్రమే తెలుస్తుంది, కానీ నువ్వు అరిచి నన్ను తిట్టేది అందరికీ తెలుస్తుంది. నువ్వు అరిచి నన్ను తిడుతూ ఉంటే చూడు నన్ను తిడుతుంది అని చూపిస్తే ఏంటమ్మా ఎలా తిడుతున్నావు అని అందరు నిన్నే అంటారు. ఇక్కడ విష్ణు చేసిన పని అది, ఇక్కడ సోనియా కరెక్ట్. విష్ణు చేసింది సోనియాకు మాత్రమే తెలుసు, అర్థమైందా? సోనియా అరిచేది అందరికీ కనబడుతుంది. తను చేసింది పోక్ చేసింది ఆ పిల్లని, ఆ అబ్బాయితో ఎఫ్ఐఆర్ అంటగట్టినట్టుగా ఇండైరెక్ట్ గా ఒక టైప్ ఆఫ్ నవ్వింది. ఓకేనా? అందుకని చెప్పేసి ఈమె ఎలాగైతే ఈ జబర్దస్త్లు శ్రీదేవి డ్రామా కంపెనీలు ఆ పోవే పోరాలు చేసుకుంటూ వెకిలి కామెడీలు చేస్తుందో, వెకిలి నవ్వుతుంటుందో, అది అక్కడ ప్రదర్శించింది ఆ పిల్లకి. అది నోటీస్ చేసింది ఆ అమ్మాయి. నోటీస్ చేసి అందుకని అంత కరాఖండిగా అంత గట్టిగా అడల్టరీ కామెడీ అని చెప్పేసి ఆ రోజు అనింది, నెక్స్ట్ డే అనింది, నాగార్జున గారి ముందు అనింది. నువ్వు ఆమెను నామినేట్ చేసిన అదే పాయింట్ మీద ఉంది, ఆమె నిన్ను నామినేట్ చేసిన అదే పాయింట్ మీద ఉంది. ఎందుకంత గట్టిగా ఉంది? నువ్వు చేసావు కాబట్టే ఉంది. నువ్వేం చేస్తున్నావు? తప్పించుకునే ప్రయత్నం చేసుకుంటా అబ్బేచ్చి అట్లాంటిది ఏం లేదండి అంటున్నావు. ద ఓన్లీ రీజన్ నాకు ఏడుపు వస్తే నేను ఏడవను, నవ్వు వస్తే నవ్వను, ఎలా ఉండాలో అలా ఉన్నాను అన్నావు చూసావా? ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండానే నువ్వు చేయాల్సినవన్నీ చేసేస్తున్నావు. అక్కడ నువ్వు చేసేది ఎవరినైతే నువ్వు టార్గెట్ చేసావు ఆమెకు గట్టిగా తగిలింది. ఆ పిల్ల అందుకే పోరాడుతుంది. అందరికీ ఇప్పుడు బిగ్ బాస్ చూస్తే 100కి 99 మెంబర్స్ కూడా ఈ విషయం తెలియదు. అవును. మరోసారి ఆ ఎపిసోడ్ మళ్ళీ చూడండి, మళ్ళీ ఆ ఎపిసోడ్కి వెళ్ళి మళ్ళీ చూడండి. చాలా మంది మాట్లాడుకుంటున్నామే తప్పితే మళ్ళీ జరిగింది కంప్లీట్ గా కూడా మనకి తెలియదు. ఇంకొకసారి చూడండి. ఆ పిల్ల ఏడ్చిన దగ్గర నుంచి నువ్వే పెద్ద పుణ్యస్త్రీవా అనేది అక్కడ నుంచి ఆ 5-10 మినిట్స్ ఆ ముందు జరిగింది. మళ్ళీ చూడండి. విష్ణు పోక్ చేసింది కాబట్టే సోనియా రియాక్ట్ అయింది, అసలు అవ్వదు లేకపోతే. అవును, విష్ణు కూడా అందరికి చెప్తాను. ఇప్పుడు అందుకని చెప్పేసి తను చేసింది ఎక్కడ రికార్డ్ అయిందో విష్ణుకి అర్థం కాల. అమ్మో పొరపాటున దొరికేసానా ఏంటి, ఇలాగ దొరికేసాను నేను తెలియకుండా అని చెప్పేసి ఆమె ఎక్కడ కనబడితే అక్కడికి వెళ్ళేసి దాన్ని చెరిపేసుకునే ప్రోగ్రామ్ చేసింది. అయినా సరే ఆ పిల్ల కన్విన్స్ అవ్వాల. లాస్ట్ కి తనే ఏడ్చేసరికి నేను ఏడవగలను, నువ్వే పెద్ద పుణ్యేశ్వర పోవే అనుకొని వెళ్ళిపోయింది. పోవే పోరా ప్రోగ్రామ్ చేసినట్టు అయిపోయింది. పోవే పోరా అనుకొని వెళ్ళిపోయింది. జరిగింది అది. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ విషయంలో సోనియానే కరెక్ట్, అందరికీ తెలియదు ఈ విషయం. ఓకే. అఖిల్ కూడా ఏదో అన్న లాంటి వాడు అని కూడా ఒక ప్రాబ్లం అంటే వేరే విధంగా వెళ్ళిపోతుందేమో అన్నట్టుగా తను ఒక అంతే. తను సోనియా ఒక క్లారిటీలో ఉంది. ఆ పిల్ల ఒక ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకోబోతుంది బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాతే. ఆయన ఎక్కడ చిరంజీవి బ్లడ్ దగ్గర ఎక్కడో వాళ్ళ ఆఫీస్ అంట, నాకు కూడా తెలియదు సరిగ్గా. ఆయన ఏమో అంటే ఆల్రెడీ ఇది న్యూస్ అయిపోయింది, ఇది ఫిక్స్ అయిన తర్వాత పిల్ల ఇక్కడ షోకి వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ తను ఏ మాత్రం బ్యాడ్ చేసినా అత్తింట్లో సమాధానం చెప్పుకోవాలి, పుట్టింట్లో సమాధానం చెప్పుకోవాలి, మొగుడికి ఆన్సర్ చెప్పుకోవాలని ప్రతి నిమిషం ఆచితూచి ఆడుతుంది ఆ పిల్ల. అందుకే పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తుంది. చూసే వాళ్ళకి ఏదో ఓవర్ యాక్షన్ చేస్తుంది అని అనుకుంటున్నాం, కానీ చూస్తుంటే మనకు అర్థం అవుతుంది అంతే. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత కూడా ఇప్పుడు ఆమె బొక్కలోది అని సీత అంటే తీసుకోలా. సీత టంగ్ జాగ్రత్తగా మాట్లాడు, నా బొక్కలోది గిక్కలోది నువ్వు నన్ను అనొద్దు అంటే సీత ఏమనింది, నన్నే నేను అనుకున్నా తల్లి నీకు దండం నా జోలికి రాకు అని చెప్పేసింది. అవునా? అవును. పిన్ టు పిన్ చూస్తుంది. అదే పిన్ టు పిన్ లో వెక్కిలి చేష్టలు, వెక్కిలి చూపులు, వంకర మాటలు ఇవన్నీ ఆ పిల్ల తీసుకోలేదు. పిన్ టు పిన్ గమనిస్తుంది.
ఎక్కడ తన క్యారెక్టర్ మీద ఇవి ఇంపాక్ట్ చూపిస్తాయో అని చెప్పేసి. సో విష్ణు తప్పు చేసింది కాబట్టే సోనియా రియాక్ట్ అయింది, అంతేకాని విష్ణుని అడ్డం పెట్టుకొని ఏదో సంపాదించుకొని పాపులారిటీ పొంది సింపతి గేమ్ ఆడాలని ఆ పిల్ల ట్రై చేయాలి. ఓపెన్ గా ఏది ఉంటే అమ్మాయి మైండ్ ఖచ్చితంగా అంతే. నువ్వు ఈ రోజు ఎలిమినేట్ చేసినా సంతోషంగానే వెళ్ళిపోతుంది, నువ్వు కప్పిచ్చి పంపినా సంతోషంగానే వెళ్తుంది తప్పితే నువ్వు కప్పిచ్చినంత మాత్రాన ఎగిరెగిరి పడదు. నువ్వు ఇప్పుడు ఎలిమినేట్ చేసినా కూడా అంతగానో గుండెలు బాదుకొని ఏడవదు. వెరీ న్యూట్రల్ గా హౌస్ లోకి వచ్చిన ఇంతమంది కంటెస్టెంట్ లో నాకు అనిపించిన ది జెన్యూన్ కంటెస్టెంట్ సోనియా. నెక్స్ట్ ఆ తర్వాత ఇకపోతే విష్ణు గురించి మాట్లాడితే షీఈ్ అండర్ మాస్క్. విష్ణు ఒక అంటే ఇప్పుడు తను రావడమే ప్రిపేర్ అయిపోయింది, తల్లి గురించి ఏడవకూడదు. పొరపాటున ఎవరైనా సెంటిమెంట్ విషయాలు చెప్పినా మనం ఏడవకూడదు, మనం ఏడ్చి దాన్ని ఎక్కువ రచ్చ చేయొద్దు, మనం ఇలా ఉండాలి, నవ్వొచ్చినా నవ్వద్దు, ఎక్కువ నవ్వద్దు, ఏడుపు వచ్చినా ఎక్కువ ఏడవద్దు, ఇలా ప్రిపేర్ అయ్యి వచ్చింది లోపలికి. సో ఆల్రెడీ విష్ణు ఒరిజినల్ విష్ణుని చూసిన వాళ్ళందరికీ ఈ విష్ణు ఒరిజినల్ విష్ణు కాదని తెలుసు. నాగార్జున గారు కూడా అందుకే అమ్మ తల్లి నిన్ను ఏదో ఎక్స్పెక్ట్ చేసి లోపల తీసుకొస్తే నువ్వు ఏడవనంటే ఏడవను, నవ్వనంటే కుదరదు, నవ్వొస్తే నవ్వు, ఏడుపు వస్తే ఏడు అని చెప్పి చిన్న హింట్ ఇచ్చాడు ఆ పిల్లకి. కొంచెం ఎమోషనల్ గా ఉండు, అంత స్టిక్ ఆన్ ఇది జరిగింది. బట్ సోనియా వర్సెస్ విష్ణుప్రియ ఎవరిది రాంగ్ అంటే విష్ణుప్రియ ఇస్ 100% రాంగ్. తను తప్పు చేసింది కాబట్టే ఈ పిల్ల రియాక్ట్ అయింది, అందుకే ఆ పాయింట్ మీదే గట్టిగా నిలబడింది అంతే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆ పాయింట్ గురించి మాట్లాడదాం. అడల్టరీ కామెడీ సరే, ఆమె మనసులో ఏదో అనుకొని ఆ పదం పెట్టిందే అనుకుందాం, నీకు ఆ పదం హర్టింగ్ గా అనిపించింది, నువ్వు ఆ పిల్లోడిని ఆడంగులోడా అన్నప్పుడు నీకు అనిపించలేదా ఫెమినిన్ అన్నప్పుడు? ఫస్ట్ డేనే అంటే నువ్వు ఫెమినిన్ అనడానికి నీకు రీజన్ ఉంది, దాన్ని హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఫిజిక్స్ అన్ని కలిపి ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు అవునా? ఇట్లా అట్లా అన్నాను నేను, అందుకే ఫెమినిన్ అంటే ఫెమినిన్, మస్కులిన్ అంటే మస్కులిన్, ఈలిన్ అంటే ఆలిన్, ఆలైన్ అంటే ఈలిన్ అని ఇచ్చేసావు, పెద్దగా చెప్పావు. ఈ పిల్ల నిన్నేమన్నా అంటే తీసుకోలేకపోతున్నావు. తను కూడా ఏదో ఉద్దేశంతో, ఆమె దగ్గర కూడా సైంటిఫిక్ రీజన్ ఒకటి ఉండొచ్చు కదా చెప్పడానికి. అవును. సో ఇది విష్ణుప్రియ. ఇప్పుడు అర్థమైందా? తన అంటే తను తీసుకోగలదు, తను సమర్థించగలదు. అదే పొజిషన్ లో తనంటే తను తీసుకోలేదు. ఇది విష్ణుప్రియ, షీఈ్ అండర్ మాస్క్. అండ్ నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ కూడా పర్లేదు, బాగానే ఆడుతున్నారు. ఆ మనకంటే ఏంటో 2-3 రోజుల నుంచి ఏడవలేదు, చాలా స్ట్రాంగ్ అయ్యాడండి, కొంచెం పర్వాలేదు అన్నట్టు. ఏమంటున్నాడు కాదు, నేను ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాను, మీరే నన్ను ఓకే సరే కాన్ఫిడెన్స్ లేదనుకున్నారు అని. నేను బాగానే వండాను కానీ నీకే తినడం రాలేదు అన్నట్టు చెప్పాడు. కానీ అరే అంతవరకు బాగానే ఉంది. ఎందుకు వండాను తిన్నాను అని అంటే నాకు లడ్డు గుర్తొచ్చింది. నామినేట్ చేయడానికి నీకు పాయింట్ లేకపోతే లడ్డు ఇవ్వలేదని నామినేట్ చేస్తావా? మోతీచూర్ లడ్డు. ఆ పిల్లోడు అప్పటికీ చెప్పాడు, ఒరే ఫ్రిడ్జ్ లో పెడితే ఇది మెత్తగా ఉన్నాయి రా నేతివి, గట్టి పడిపోతాయి, అలా బయట పెడితేనేమో కొంపలోకి చీమలు వస్తాయి. ఒక్కసారి కిచెన్ లోకి చీమలు వచ్చాయి, అవి పోవు, ఎక్కడెక్కడ వెతుక్కుంటానే ఉంటాయి, షుగర్ డబ్బో, ఆ డబ్బో, ఈ డబ్బో. అవునా? అసలు రావద్దు. ఫస్ట్ మనం అదే కాన్సన్ట్రేషన్ లో మన ఇంట్లో కూడా మెయింటైన్ చేస్తాం. పోవు. పలానా చోట పెట్టాను కబోర్డ్లో, నచ్చిన వాళ్ళు వెళ్ళి తినండి అని ఆయన కూడా చెప్పాడు. నువ్వు అది విన్నావో వినలేదో నాకు తెలియదు, నువ్వు ఒకటే చూసావు, ఆయన అలా పట్టుకొని లోపలికి వెళ్ళడం. అంతేగాని లడ్డు కావాలా నాయన, ఒక లడ్డు కావాలా, 2 లడ్డులు కావాలా నేను అడగరు ఎవరు. నీకు నచ్చితే నువ్వు వెళ్ళి తిను. నాకు లడ్డూలు అంటే ఇష్టం, వీడు నాకు లడ్డు ఇవ్వలేదు అందుకే నేను నామినేట్ అంటే, నీకు లడ్డు ఇవ్వనందుకు శేఖర్ భాష ఇంట్లోకి వెళ్ళిపోవాలి అంటే బిగ్ బాస్ అనర్హుడు, ఆ ఇంట్లో ఉండొద్దు, ఇంకా వేరే కాజే లేదు. అదేంటో అట్లా ఉంది నామినేషన్. అండ్ ఇక ఆదిత్య ఓం గురించి మాట్లాడుకుంటే ఆయన నామినేషన్, ఆయన్ని నామినేషన్ చేసినా ఆయన ఒక రకంగా ఇలా పెట్టి ఏదో తీసుకున్నాడు. ఈయన ఎవరినో నామినేట్ చేసిన రీజన్ ఏంటో నాకు అర్థం కాల. నేను నా ఇల్లు వాకిలి అందరినీ వదిలేసి వచ్చాను, మీతో అందరు చుట్టాలు వేసుకొని వచ్చారా? ఆదిత్య ఓం, నేను అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చాను అన్నావు, కరెక్టే. మరి మీతో అందరూ ఏంటి మొత్తం చుట్టాలు అందరు వేసుకొని వచ్చారా? లేదు కదా, వాళ్ళు కూడా అలాగేగా వచ్చింది. కాకపోతే వాళ్ళు ఇక్కడికి హైదరాబాద్ నుంచి వచ్చారు, నువ్వు ఇంకెక్కడి నుంచో వచ్చి ఉంటావు. ఆయన ఇంకెక్కడి నుంచో వచ్చాడు కదా, హైదరాబాద్ నుంచే ఉంటాడనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు బిగ్ బాస్కి వెళ్ళే 1 వీక్ ముందే నేను ఇక్కడికి షాపింగ్ చేస్తా, కృష్ణాస్ బ్యాక్ టు రూట్స్ అని ఒకటి ఉంటుంది జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర. నా గ్రోసరీస్ అక్కడ కొంటాను నేను. ఆ వారం క్రితం, బిగ్ బాస్ వారం క్రితమే అక్కడ తగిలాడు నాకు, అంటే కనిపించాడు జస్ట్. సో ఆయన కూడా అక్కడ గ్రోసరీస్ కొన్నాడు అంటే ఇక్కడే ఎక్కడ ఉంటాడనేగా. సో ఇక్కడే ఉన్నాడని అనుకుంటున్నాను, నాకు తెలియదు మరి అనేది. మరి ఇక్కడ చెప్పే స్టోరీ ప్రకారం. బట్ పర్సనల్ గా అయితే నేను గ్రోసరీస్ కొనే దగ్గర ఆయన కూడా గ్రోసరీస్ కొనడం నేను చూసాను బిగ్ బాస్ 1 వీక్ ముందే.
అంటే ఆ స్టోరీలో చెప్తే లక్నోలోనో ఎక్కడో నాకు తెలియదు నేను 1 వీక్ ముందు నేనే చెప్తున్నా కల్లారా చూసా అవును సీత వాళ్ళ బ్రదర్స్ ఎవరో లక్నోలో ఉంటారు అని చెప్పి అలా మాట్లాడింది అది తర్వాత అదేలేండి ఆయన తీసుకోలేకపోతున్నాడు నామినేషన్స్ ని అంటే మీరు ఏదో పగబట్టి నన్ను ఏదో చేయాలనుకుంటున్నా అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు బాగా ఎమోషన్ అవుతున్నాడు 45 ఏళ్ళు నాకు 43 ఏళ్ళు నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను సరే ఒకటి నీ స్టోరీ గురించి నేను ఇప్పుడే మళ్ళీ చెప్తా నేను బిజినెస్ లో ఫెయిల్ అయ్యాను సినిమాలో ఫెయిల్యూర్ అయ్యాను డైరెక్షన్గా ఫెయిల్యూర్ అయ్యాను పలానా వాటిలో నేను ఫెయిల్యూర్ అయ్యాను బిగ్ బాస్కి వచ్చి సక్సెస్ అవుదామని వచ్చాను రీబర్త్ లాగా ఉంటుందని వచ్చాను అన్నావా ఇవాళకి ఎన్ని డేస్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 10 days అవుతుంది 10 రోజులే అనుకుందాం ఈ 10 daysలో ఆదిత్య నువ్వు నిరూపించుకున్నావా ఈ 10 daysలోనే నీకు వారానికి ఎంతో ఇస్తున్నారులే కానీ నీకు ఇచ్చే పేమెంట్ కైనా ఈ 10 రోజులు నువ్వేమో నిలగబెట్టావా సో ఇప్పుడు ఇది ఫెయిల్యూర్ బిగ్ బాస్ దా నీదా నీ ఫెయిల్యూరే కదా నేను అందరితో బాగుంటున్నాను అందరికి బాగా హెల్ప్ చేస్తూ పర్లేదు మాకు కనబడాలి కదా మాకు అనిపించాలి కదా మరి ఏమో నువ్వు అంత బాగున్నా నిన్ను బిగ్ బాస్ కావాలనే చూపించట్లేదేమో నువ్వు బాగున్నప్పుడు తిప్పేస్తున్నాడేమో కెమెరా బాగున్నాడు అని ఇప్పుడు ఇక్కడ సక్సెస్ 10 daysలో నిన్ను నువ్వు నిరూపించుకుంటే ఫెయిల్యూర్ నీదే కదా సో నీకు అర్థమైందా నీలోనే ఉంది ఆ ఫెయిల్యూర్ అనేది అందుకు నువ్వు అన్ని ఫెయిల్యూర్స్ చూసుంటావు నిన్ను నువ్వు మార్చుకుంటే కదా అన్ని సెట్ అవుతాయి ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ఈ 10 daysలో ఏమీ లేదు ఇప్పుడు ఈ 10 రోజుల్లో సీత అంటే ఏంటో తెలిసింది ప్రేరణ ఏంటో తెలిసింది ప్రేరణ తెలిసింది మణికంఠ ఏంటో తెలిసింది బేబక్ ఏంటో కూడా తెలిసింది వెళ్ళిపోయే రోజు నేను బేబక్కలా ఉన్నాను చూడండి అని విజృంభించింది వెళ్ళే రోజు కొంచెం టైం ఇస్తే ఆవిడేంటో ఇంకొంచెం తెలిసేది చివరికి అందరూ తెలిసారు మిస్ అయిపోయారండి బేబక్ ఒరిజినల్ ఏంటి అని తెలుసుకోవడం నిజంగా ఆమె ఉగ్ర రూపం దాల్చేసరికి బయటికి గెంటేశారు మరి ఆ ఉగ్ర రూపం మీద వచ్చిన రోజు దాలిస్తే ఇప్పటికి కనీసం ఒక జాతరన్న చేసుకుందుగా హ్యాపీగా అలా ఉంది పరిస్థితి మీతో వాళ్ళందరూ కూడా ఓకే నాట్ బ్యాడ్ బట్ ఈవెన్ ఈ అబ్బాయి నబీల్ నామినేషన్ నబీల్ అఫ్రీది ఆయన నామినేషన్కి అసలు అర్థమే లేదు ఎవరిని మన పృథ్వీని నామినేట్ చేశాడు అలాగే అఖిల్ని కూడా నామినేట్ చేశాడు ఆయన ఏం చెప్పాలనుకున్నా కూడా ఆయనకు తెలియకుండా నామినేట్ చేశాడు నువ్వు అప్పుడు ఆ రోజు అలా చేసావు ఏ రోజు ఎప్పుడు అంటే ఎప్పుడో చేసే ఉంటావు అనుకుంటా చేసావు కారణం లేదు గుర్తు లేదు నువ్వు వచ్చిన రోజు అలా చేసావు అంటే మరి వచ్చిన రోజు లాస్ట్ వీక్ నామినేషన్ ఇప్పుడు ఎందుకు వేస్తావు అని అడిగాడు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది నేను ఎప్పుడు వేస్తాను నేను ఎప్పుడైనా వేసుకుంటా అన్నట్టు వేసుకున్నాడు నామినేషన్ ఆయనకి రీజనే లేదు అంటే ఒకటి చెప్పాడు నువ్వు టవల్ తుడుచుకొని వచ్చి డైనింగ్ కుర్చీ మీద వేసావు అది నేను తీసి లోపల పెట్టాను నువ్వు ఇర్రెస్పాన్సిబుల్ అన్నాడు సరే పోన్లే తప్పేం లేదు ఓసారి కాఫీ కప్పు దాకా అక్కడెక్కడో పెట్టావు నేనే తీసుకెళ్ళి కడిగాను అన్నాడు ఒరే బాబు నేను ఎక్కడెక్కడ సామాన్లు పెడతానో చూసి నువ్వు నా వెనకాల వచ్చి అవన్నీ ఎందుకు అడుగుతున్నావు ఏదో నాకే చెప్పొచ్చు కదా వీడు ఎప్పుడు ఎక్కడ టవల్ పడేస్తాడు వీడు ఎప్పుడు ఎక్కడ కప్పు పడేస్తాడు అని చెప్పి ఎదురు చూసుకుంటూ వెళ్ళి నువ్వు అవన్నీ కడిగి వీకెండ్ లో నీ కప్పులు నేను కడిగానని అందుకే నేను నామినేట్ చేస్తున్నాను ఎందుకు చేస్తున్నావు ఎందుకు చేస్తావు లాస్ట్ వీక్ నామినేషన్ ఏంటి నీది నువ్వు నాకు కనెక్ట్ అవ్వట్లా మరి నువ్వు వెళ్ళి కనెక్ట్ అవ్వచ్చు కదా అది నామినేషన్ ఈసారి ఏమో అందరు వెనకాల తిరిగి వాళ్ళు అంటే వాళ్ళు ఏది వదిలేసిన పనులన్నీ ఈయన చేసుకుంటూ మీరు ఈ పనులన్నీ వదిలేశారు నేను చేశాను నామినేట్ చేస్తున్నాడు ఈయన నామినేషన్కి అసలు అర్థమే లేదు కానీ కర్మ ఏంటో ఫస్ట్ వీక్ నామినేషన్లో లేడు ఇప్పుడు నామినేషన్లో లేడు ఆయన అదృష్టం అలా ఉంది పరిస్థితి ఇకపోతే నామినేషన్లో ఉన్న వాళ్ళ గురించి తీసుకుంటే ఈ వీక్ చాలా టఫ్గా ఉంది ఈ అబ్బాయి పృథ్వీ ఉన్నాడు లీస్ట్లో బట్ పృథ్వీ ఉండాల్సిన క్యాండిడేట్ అయితే కాదు అండ్ దాని తర్వాత సీత ఉంది సీత కూడా వెళ్ళాల్సిన క్యాండిడేట్ అయితే అవును నాకు అమ్మాయి చాలా నెక్స్ట్ వాళ్ళ గేమ్ చాలా టర్న్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఆదిత్య ఓమేమో టాప్ 4 లో ఉన్నాడు అఫ్ కోర్స్ తను వెళ్ళాల్సిన క్యాండిడేట్ కానీ ఆయన పంపరో తెలియదు మణికంఠ నా ఉద్దేశం ప్రకారం ఆయన టాప్ లో ఉన్నాడు వీళ్ళిద్దరూ వెళ్ళిపోవచ్చండి టాప్ లో ఉన్నాడు మణికంఠ నేను అందరినీ అడిగాము మేము ఒక సర్వే చేసాం మణికంఠకి ఎందుకు ఓట్లు వేస్తున్నారు మీరు అని వాళ్ళు ఏమన్నారంటే మాకు అర్థం కాక ఓట్లు వేస్తున్నాను అదేంటి అర్థం కాకపోతే ఓట్లు వేయడం ఎందుకు బయటికి పంపొచ్చు కదా వాడు స్టోరీ చెప్పాడు చెప్పిన స్టోరీ ఏమో వాడు నరాలు దిగేలాగా ఎమోషన్గా చెప్పాడు మేము కనెక్ట్ అయ్యాము బయట వాళ్ళు ఏమో వాడు చెప్పేది అబద్ధం ఇదిగోండి ప్రూఫ్స్ అని వాళ్ళ చెల్లి తల్లి అందరు చెప్తున్నారు మరి వీడేమో అసలు ఆ స్టోరీ చెప్పినట్లేదు మనం ఏదో నిజంగా ఏదో అనుభవించినట్టు చెప్పాడు అయితే మేమెందుకు వీడిని ఉంచాము అంటే యష్మి అయితే చెప్పుడు ఏడ్చింది సో మీరెందుకు ఉంచారు మరి ఎలిమినేట్ చేసి బయటకు వచ్చాక చూడొచ్చు కదా వాడు నా 10 మందికి ఇంటర్వ్యూలు ఇస్తారు కదా అప్పుడు తెలుసుకోవచ్చు కదా అంటే లేదు ఎలిమినేట్ అయితే చచ్చిపోతాను బెదిరిస్తున్నాడంట మణికంఠ
నాకు ఇదే రీబర్త్, నేను బయటికి వచ్చి నాకు చావు తప్ప వేరే మార్గం లేదని చెప్తున్నాడు. సో ఎందుకురా బాబు వీడిని బయటికి తీసుకొచ్చి పొరపాటున చచ్చాడు అనుకో ఆ కథ చెప్పకుండా మేమేమైపోవాలి. అందుకని వీడిని అక్కడే ఉంచితే 4 వారాలకి ఇంటి నుంచి ఉత్తరాలు వస్తాయి, నీకు ఎవడు రాశాడో తెలుస్తుంది. 6 వారాలకి ఫోన్ వస్తుంది, నీకు ఎవడు చేస్తాడో తెలుస్తుంది. 10 వారాలకి ఇంట్లోకి ఎవడో ఒకడు వస్తాడు నీకు సంబంధించిన వాళ్ళు, నీకోసం ఎవరు వస్తారో చూడాలని ఉంది. అందుకు నేను ఉంచుతున్నాం మేము. ఓకే, ఇది కూడా స్ట్రాటజీ బాగుంది చూసావా. వాడు చెప్పిన స్టోరీకి అది నిజమా కాదా కనుక్కోవడానికి జనాలు ఓట్లేస్తా 10 నెలలు ఉంటున్నాడు. ఇది ఒక స్ట్రాటజీ, అది కూడా తెలివే పర్లా. సో ఈ రకంగా ఆడుతున్నాడు, అది అర్థం కాలేదు కానీ జనాలకు అర్థం. సో ఇంకా లేడీస్ అయితే అందరూ స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఈ వీక్ అయితే ఎలిమినేట్ ఎవరు అవుతారని చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లే. ఆదిత్య అండ్ నైనిక లాంటి వాళ్ళు కొంచెం అదేంటిది పర్ఫార్మెన్స్ పరంగా వీక్ ఉన్నా ఓటింగ్స్ పరంగా టాప్ లో ఉన్నారు. ఇది చూసారు కదా, బిగ్ బాస్ ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే అందరూ మంచి పొజిషన్లోకి వచ్చేసారు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడటానికి ట్రై చేస్తున్నారు, ఓటింగ్స్ కూడా అలాగే పడుతున్నాయి. చూద్దాం, రోజు మాట్లాడుతున్నాం కదా ఎవరు ఉంటారు చివరి వరకు, ఈ వారంలో ఎవరు ఉంటారు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. కామెంట్స్ తెలియజేయండి, చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.